అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చేయండి, అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తా, ఓకేనా? తర్వాత నా ఎక్స్ప్లెనేషన్, నా వీడియోస్ ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం గురు. నిజంగా నిన్న చూసా బ్రో, 19th డే, జనవరి 12th రిలీజ్ అయితే 30th సినిమా అయితే చూసా బ్రో. 19th డే మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసా. అంటే డైలీ కేర్పురం వెంకటేశ్వర థియేటర్లో 4 షోలు అయితే ఉండింది. దాని తర్వాత 2 షోలు పెట్టారు. దాని తర్వాత ఇప్పుడు ఒకే ఒక షో ఉంది కాబట్టి ఇంక ఎత్తేస్తారనే టైంలో నేనైతే సినిమాలు చూసా. దీనికి ముందు కామెంట్స్ ఏమేమి వచ్చావు చెప్పు. అంటే వెంకటేష్ లేకపోతే ఈ సినిమాని లేదు, క్రెడిట్ మొత్తం చిరంజీవిగా కాకుండా వెంకటేష్ కూడా వెళ్ళిపోయింది, ఇవన్నీ ఫేక్ కలెక్షన్స్ అని చాలా చెప్పారు కదా. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే బ్రో అనిపించింది, నిజంగా అసలు వెంకటేష్ లేకపోయినా కూడా, నిజంగా అమ్మ సాక్షిగా నేను చెప్తున్నాను, అసలు సినిమాలో వెంకటేష్ ఉన్నాడు అనే సంగతే నేను మర్చిపోయాను బ్రో. సినిమాలో వెంకటేష్, ఇది నిజంగా చెప్తున్నాను చూడండి, సినిమాలో వెంకటేష్ ఎంట్రీ ఇచ్చే వరకు వెంకటేష్ ఉన్నాను అనే మైండే నాకు లేదు బ్రో. నిజంగా నేను మర్చిపోయా. అలా కనెక్ట్ అయిపోయాను సినిమాకి. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు 358 కోట్లు కలెక్షన్స్ వచ్చింది 15 రోజుల్లోనే అంటే ఇందుకే. ఒక ఫ్యామిలీకి ఏం కావాలో అన్నీ ఉన్నాయి బ్రో. కామెడీ, ఎమోషన్స్, ఫైట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి బ్రో. నిజంగా ఒక 70 yearsలో డ్యాన్స్, కామెడీ, ఫైట్స్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. ఒక లెక్కలో చెప్పాలంటే అంటే చాలా బాగుంది. దీంట్లో నాకు నచ్చింది ఏమి, నచ్చకుండా ఉండేది ఏమి, దీని గురించి అయితే చెప్తాను. నచ్చకుండా ఉండే పాయింట్లు కూడా 2 అయితే ఉన్నాయి, దాని గురించి నేనైతే చెప్తాను. అంటే కామెడీ, చిరంజీవి నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కింద ముగ్గురు పని చేస్తారు. వాళ్ళంటే చిరంజీవి తర్వాత వాళ్ళ మధ్య కామెడీ అయితే చాలా అంటే చాలా బాగా జనరేట్ అయింది. అంటే నయనతార తర్వాత చిరంజీవి వీళ్ళ మధ్య లవ్ స్టోరీ స్టార్ట్ అయితే అవుతుంది. త్వరగా స్టార్ట్ అవుతుంది, చాలా అంటే చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. కనెక్ట్ అయిపోతారు. కానీ అంత ఫాస్ట్గా కనెక్ట్ అయినా కూడా మనకి ఎక్కడ బోరింగ్ అనిపించదు. ఎందుకు ఇలా ఫాస్ట్గా కనెక్ట్ అయిపోయింది అనే ఆలోచన మనకైతే రాదు. చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయింది. అంత ఫాస్ట్గా కనెక్ట్ అయినా కూడా చాలా అంటే చాలా బాగుంది వాళ్ళ లవ్ స్టోరీ. నయనతార లేకుంటే అసలు ఎవరు ఇలాంటి క్యారెక్టర్ చేయలేరేమో అనిపిస్తుంది మనశంకర్ వరప్రసాద్ గారిలో. అంత బాగుంది, అంత బ్యూటిఫుల్గా చాలా అంటే చాలా బాగా చేసింది నయనతార. వీళ్ళ మధ్య అంటే ఈ నయనతార వాళ్ళ డాడీ ఉంటాడు కదా, చిరంజీవి వాళ్ళ మామ వీళ్ళిద్దరిని విడగొట్టేస్తాడు. అయినా కూడా చిరంజీవి మదర్ క్యారెక్టర్ నిజంగా చాలా స్పెషల్ అనిపించింది. నయనతార తర్వాత అంటే చిరంజీవి వాళ్ళ అమ్మ, అత్త కోడళ్ళ మధ్య ఒక మొమెంట్ అయితే ఉంది, ఒక సీన్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఆ టైంలో మనకైతే ఏడుపు అయితే వస్తుంది. ఇక చిరంజీవి తర్వాత చిరంజీవి కొడుకు కూతురు వీళ్ళు అంటే 1 సంవత్సరం ఉన్నప్పుడైతే ఎత్తుకుంటాడు చిరంజీవి. దాని తర్వాత 6 సంవత్సరాల వరకు చిరంజీవిని దూరం చేసేసింటారు అన కదా. ఆ టైంలో నిజంగా మనకి ఏడుపు అయితే వస్తుంది. ఎప్పుడు చిరంజీవి వాళ్ళని హగ్ చేసుకుంటాడో, అంటే చిరంజీవి తర్వాత కూతురు కొడుకు వీళ్ళ మధ్య ఎమోషన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి బ్రో. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే ఏడుపు అయితే వచ్చేసింది. నిజంగా నాకైతే ఏడుపు అయితే వచ్చేసింది. అలాంటి సీన్స్ తండ్రి, కొడుకు, కూతురు మధ్య అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి ఏమంటే బుల్రాజు వస్తాడు కదా, బుల్రాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్రాజు ఎలాంటి యాక్షన్ ఉందో అలాంటి యాక్షన్నే మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాలో కూడా ఉంది. అద్దరు కొట్టేసినాడు. కానీ ఇంకోటి ఏమంటే అక్కడ సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో చాలా సేపు అయితే ఉంటాడు, కానీ మనశంకర్ వరప్రసాద్ గారిలో చాలాసేపు అయితే ఉండడు. క్యారెక్టర్ అయితే ఉంటుంది కానీ వచ్చి వెళ్ళిపోతాడు. ఉన్నంతసేపు చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో 100% కామెడీ ఉంటే దీంట్లో బుల్రాజ్ అయితే ఒక 70% కామెడీ ఉందని చెప్పొచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ సినిమాలో అయితే నెక్స్ట్ లెవెల్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్రాజ్ క్యారెక్టర్ మాత్రం దీంట్లో కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. అయినా కూడా ఉండేది కొంతసేపే కాబట్టి ఆ కొంతసేపు అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేశాడు. ఒక అనిల్ రావుపూడి తర్వాత ఒక చిరంజీవి మూవీలో ఒక లాస్ట్ ఫైట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది బ్రో. ఇది కూడా ఒక పాజిటివ్ పాయింటే. నెగిటివ్ పాయింట్ లాస్ట్ లో చెప్తా. ఒక అనిల్ రావుపూడి తర్వాత ఒక చిరంజీవి మూవీలో ఒక లాస్ట్ ఫైట్ ఇలా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అద్దర కొట్టేసినాడు బ్రో ఫైట్. కారులో వచ్చి అంటే ఒక బిల్డింగ్ లోకి వచ్చి విల్లన్నే గుద్దుకొని పోతాడు చూడి,
ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. కానీ ఎక్కడ నాకు నెగిటివ్ అనిపించిందంటే, ఇంతకాలం చిరంజీవి తర్వాత నయనతార డైవర్స్ అయ్యి చాలా కాలం అయితే విడిపోయింటారు. అవునా కదా! కానీ వాళ్ళు కలిసినప్పుడు మాత్రం అంటే చిరంజీవి అంటే నయనతార తర్వాత కొడుకు, కూతుర్ని చిరంజీవి అయితే కాపాడతాడు. ఓకేనా? ఆ టైంలో వీళ్ళైతే కలుస్తారు. అది కాకుండా అంటే నయనతార తర్వాత చిరంజీవి వీళ్ళ మధ్య అంటే వీళ్ళు కలిసే టైంలో ఒక మధ్యపోయే ఎమోషనల్ కంటెంట్ ఏమన్నా పెట్టింటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండు బ్రో. ఇవన్నీ ఫేక్ కలెక్షన్స్ అని చాలా మంది అంటే అనుకుంటున్నారు. కానీ ఫేక్ కలెక్షన్స్ కాదు. చాలా అంటే చాలా బాగుంది మూవీ కాబట్టి ఒక ఫ్యామిలీకి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకి ఇంత కలెక్షన్స్ అయితే వచ్చాయి. కానీ నాకు డిస్టర్బ్ అయింది అక్కడే. చిరంజీవి తర్వాత నయనతార వాళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యేటప్పుడు ఆ ఎమోషనల్ సీన్ అంటే ఒక మంచి ఎమోషనల్ సీన్‌తో వాళ్ళు కనెక్ట్ అయ్యుంటే బాగుండు అని అయితే అనిపించింది. అక్కడ నాకు మైనస్ అయితే అనిపించింది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై బై.